భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నందు ఏబీవీపీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినాక విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఉన్నవి ప్రస్తుతం ఉన్నవి కూడా విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి అత్యంత మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మొదటి సంవత్సరం చదివిన విద్యార్థి కానీ, ఫైనల్ చదివిన విద్యార్థి కానీ, డిగ్రీ విద్యార్థులు కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, స్కాలర్షిప్లు కానీ, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకపోవడం ఈ యొక్క కూటమి ప్రభుత్వం దౌర్భాగ్యంగా ఈరోజు ఏబీవీపీ భావిస్తూ ఉంది. మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పైన కావచ్చు కాబట్టి ఈ రోజు వరకు కూడా కామర్స్ స్టూడెంట్ ఒక రూపాయి కూడా పే చేయలేకపోయాడు. దీనికి ఏ విధంగా సమాధానం చెప్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారిని కూటమి ప్రభుత్వాన్ని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. అయ్యా, ఎప్పటికైనా మీరు పేర్కొని మీకు అసెంబ్లీ సమావేశాలు అన్ని పెట్టుకుని దాంట్లో కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 6,400 కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని, స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేసి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు రిలీజ్ చేయబడినటువంటి యొక్క స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు కాలేజ్ క్యాంపస్లో స్టూడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే అమౌంట్ కట్టుబడి లక్షల్లో కట్టాల్సిన విషయంలో మేనేజ్మెంట్ చెప్తా ఉంటే ఏం చేయాలని అయోమయ స్థితిలో ఈరోజు స్టూడెంట్స్ అందరూ ప్రతి ఎత్తున ఏం చేయాలని అయోమయ స్థితిలో ఉన్నారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కూటమి ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ని 6,400 కోట్ల రియంబర్స్మెంట్ని ఈ యొక్క అకౌంట్లో క్రెడిట్ చేయాలని చెప్పి ఏబీవీపీ రాజమండ్రి శాఖ తరఫున హెచ్చరిస్తుంది. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఏబీవీపీ విస్తృత స్థాయిలో ఉద్యమాలు చేపడుతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి